వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. చిరు వర్సెస్ బాలయ్య ఇది ఎప్పుడూ కూడా ఫ్యాన్స్కి ఒక సంబరం లాంటిదే. సో ఇద్దరు ఎప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడినా ఆ వాతావరణమే వేరే అంటారు ఫ్యాన్స్ అంతా కూడా. సో అట్లా మిగతా టైంలో ఏమో కానీ సంక్రాంతికి గనక ఆ ఇద్దరు గనక పోటీ పడుతుంటే సంక్రాంతి పందెం కోళ్ళులాగా పోటీ పడుతున్నారని చెప్పేసి చెప్పుకునేవాళ్ళు. సో ఇద్దరికీ కూడా ఫ్యాన్ బేసు మాస్లో విపరీతంగా ఉందనే సంగతి మన అందరికీ తెలుసు. సో చిరంజీవిని మెగాస్టార్ అని చెప్పేసి, అలాగే బాలయ్యని నటసింహం అని చెప్పేసి అభిమానులు ప్రేమగా పిలుచుకుంటూ ఉంటారు. సో అలాంటి ఆ ఇద్దరూ కూడా బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్స్కి మారుపేరైనటువంటి వాళ్ళిద్దరూ ఇండస్ట్రీ హిట్స్ని తమ ఖాతాలో వేసుకున్నటువంటి ఆ ఇద్దరూ కూడా మళ్ళీ మరోసారి 2025లో సంక్రాంతికి పందెం కోళ్ళలా పోటీ పడబోతున్నారనే వార్త అభిమానుల్లో మరోసారి సమరానికి సై అనేలాగా ఉంది అని చెప్పేసి కామెంట్లు చేస్తూ ఉన్నారు సోషల్ మీడియా ద్వారా. సో బాలకృష్ణ ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో NBK9 ఇంకా టైటిల్ పెట్టినటువంటి వర్కింగ్ టైటిల్ NBK9 ఆ సినిమాతోటి సంక్రాంతికి మనం ముందుకు వస్తూ ఉంటే, ఇంకా మెగాస్టార్ విశ్వంభర సినిమాతోటి సంక్రాంతికి వస్తున్నానని ఇదివరకే చెప్పేశారు. సో ఆ సినిమాతో ఆయన కొత్తగా ఒకే ఒక్క సినిమాని డైరెక్ట్ చేసినట్టు వశిష్ఠకి తనను డైరెక్ట్ చేసే అవకాశం ఇవ్వటం ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. సో ఒక్కసారి ఈ నేపథ్యంలో గతంలో వాళ్ళిద్దరూ ఎప్పుడైతే సంక్రాంతి పందెం కోళ్ళుగా మొట్టమొదటిసారి ఎప్పుడు పోటీ పడ్డారు, ఆ తర్వాత ఏ సంవత్సరాల్లో ఏ సంక్రాంతికి వాళ్ళిద్దరూ అక్కడ ఢీకొన్నారు, సో ఎవరు విజయాలు సాధించారు, ఎవరి మీద ఎవరు పైచేయి సాధించారు, అవన్నీ కూడా ఒక్కసారి మనం అవలోకనం చేద్దాం. చిరు వర్సెస్ బాలయ్య ఎట్ సంక్రాంతి అని పెట్టుకోవాలి మనం ఇప్పుడు. సో మొట్టమొదటిగా వీళ్ళిద్దరూ కూడా 1985లో సంక్రాంతికి, అంటే సంక్రాంతి సందర్భంగా ఫస్ట్ టైము వీళ్ళిద్దరూ బాక్స్ ఆఫీస్ దగ్గర ఢీ కొట్టింది 1985లో చిరంజీవి చట్టంతో పోరాటం సినిమాతోటి, అలాగే బాలయ్య ఆత్మబలం సినిమాతోటి. అది వరకే చట్టానికి కళ్ళు లేవనే సినిమాతో యాక్షన్ స్టార్గా తన ఉనికిని ఘనంగా చాటుకున్నటువంటి చిరంజీవి మరోసారి చట్టంతో పోరాటం అనే సినిమాతోటి 1985లో మన ముందుకు వచ్చారు. సో అంటే 2 ఏళ్ల ముందు 1983లో ఆ సినిమా చేస్తే చట్టానికి కళ్ళు, 2 ఏళ్ల తర్వాత చట్టంతో పోరాటం అంటూ మన ముందుకు వచ్చారు. ఆ సినిమాని డైరెక్ట్ చేసింది కే బాపయ్య. సో రాఘవేంద్రరావు గారి సోదరుడిగా మనందరికీ తెలిసినటువంటి కే బాపయ్య ఆ సినిమాతోటి మంచి విజయాన్ని సాధించారు. వేరాజ్ తాతినేని ప్రసాద్ డైరెక్ట్ చేసినటువంటి ఆత్మబలం సినిమా ఇది ప్రేక్షకుల్ని ఆకట్టుకోవటంలో విఫలమైందనే చెప్పాలి. అంటే మొదటిసారి వీళ్ళిద్దరూ సంక్రాంతికి పోటీ పడ్డప్పుడు మొదటిసారి పైచేయి చిరుదే అయింది. ఆ తర్వాత 2 ఏళ్లకి మళ్ళీ సంక్రాంతికి మరోసారి ఇద్దరు రెండోసారి పోటీ పడ్డారు. అప్పుడు చిరంజీవి సో దొంగ మొగుడుగా ప్రేక్షకుల ముందు వస్తే బాలయ్య భార్గవరాముడు అంటూ ముందుకు వచ్చారు. సో దొంగ మొగుడు సినిమా మనందరికీ తెలుసు, అది యండమూరి వీరేంద్రనాథ్ కథనే అందించినటువంటి నల్లంచు తెల్లచీర నవలకి ఆధారమైతే అందులో డ్యూయల్ రోల్లో చిరంజీవి చేసినటువంటి ఆ క్యారెక్టర్ ఒక క్లాస్ క్యారెక్టర్, ఒక మాస్ క్యారెక్టర్. సో ఆ వేరియేషన్ తోటి చిరంజీవి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నారు. కోదండరామరెడ్డి డైరెక్ట్ చేశారు ఆ సినిమాని. అలాగే భార్గవరాముడు, సో ఈ సినిమాతోటి బాలయ్య కూడా, సో అందులో విజయశాంతి మందాకిని సింహాసనం సినిమాతోటి మన తెలుగు ప్రేక్షకులు కూడా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఆమె చేసినటువంటి సినిమా భార్గవరాముడు. సో ఆ సినిమా కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. సో ఇట్లా 2 సినిమాలు విజయం సాధించి అభిమానులతో పాటు ప్రేక్షకులకి కన్నుల పండుగగా సంక్రాంతి నిలిచిందని చెప్పాలి. ఇక ఆ మరుసటి సంవత్సరమే వెంటనే మళ్ళీ సంక్రాంతికి మళ్ళీ ఢీకొన్నారు ఇద్దరు కూడా. సో చిరంజీవి మంచి దొంగ అని చెప్పేసి కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో ముందుకు వస్తే, సో ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్లో ఇన్స్పెక్టర్ ప్రతాప్ అంటూ
బాలయ్య ముందుకొచ్చారు. సో 2 సినిమాల్లోనూ విజయశాంతి కథానాయికగా నటించారు. కాకపోతే మంచి దొంగలో సుహాసిని కూడా మరో హీరోయిన్. సో ఈ సినిమాలో చూసుకుంటే 2 కూడా అంటే ఘన విజయం సాధించలేదు, కానీ బట్ ప్రేక్షకుల్ని మరీ అట్లా అని చెప్పేసి నిరాశపరి కూడా పరచలేదు. చెప్పాలంటే ఒక మోడరేట్ విజయాన్ని 2 కూడా సాధించాయని చెప్పాలి. సో 1989లో వీళ్ళిద్దరూ కూడా మళ్ళీ సంక్రాంతికి పోటీలో వస్తే చిరంజీవి అత్తకు యముడు అమ్మాయికి మొగుడుతోటి బ్లాక్ బస్టర్ హిట్ని సాధించారు. ఆ సంవత్సరం పెద్ద హిట్గా ఈ సినిమా నిలిస్తే భలే దొంగతోటి బాలయ్య కొంచెం వెనకబడ్డారని చెప్పాలి ఈ సంవత్సరం 1989లో. ఆ తర్వాత మధ్యలో కొన్ని సంవత్సరాల గ్యాప్ తీసుకొని 8 సంవత్సరాల గ్యాప్ తోటి 1997లో సో అప్పుడు మళ్ళీ మరోసారి సంక్రాంతికి ఇద్దరు కూడా ఢీకొన్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే చిరంజీవి అంతకుముందు అంటే 97కి ముందు ఆయన ఒక కష్టకాలాన్ని కెరీర్లో ఎదుర్కొన్నారని చెప్పాలి. సో అప్పుడు ఎడిటర్ మోహన్ ఆయన నిర్మాతగా ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్లో ఒక మలయాళీ సినిమా, ఆ సినిమాకి రీమేక్గా హిట్లర్ తోటి ఆయన మన ముందుకు వచ్చారు చిరంజీవి. అట్లాగే శరత్ డైరెక్షన్లో పెద్దన్నయ్య అంటూ బాలయ్య ఆయన అభిమానుల్ని అలరించడానికి ముందుకొచ్చారు. సో ఈ 2 సినిమాలు కూడా మళ్ళీ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయని చెప్పాలి. కమర్షియల్గా 2 కూడా మంచి విజయాన్ని సాధించాయి. అలాగే హిట్లర్ సినిమా చిరంజీవికి మళ్ళీ అంటే వరుస పరాజయాల తర్వాత ఆయనకి మళ్ళీ ఒక రకంగా ఆయన కెరీర్కి మళ్ళీ ఒక బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి హిట్లర్ సినిమా. సో అట్లాగే పెద్దన్నయ్య ఈ క్యారెక్టర్లో ఈయన బాలయ్య చూపించినటువంటి యాక్షన్ ఏదైతే ఉందో అందులో ఆయన ద్విపాత్రాభినయం చేశారు అన్నా తమ్ముడుగా. సో ఆ వేరియేషన్ అన్నయ్యగా పెద్దన్నయ్యగా చేసినటువంటి ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా ఆకట్టుకొని ఆ సినిమా విజయానికి దోహదం చేసింది. ఇక ఆ తర్వాత మళ్ళీ 4 ఏళ్ల విరామంతో ఈ ఇద్దరూ కూడా సంక్రాంతికి వచ్చారు. 2001 సంక్రాంతికి వచ్చినటువంటి మృగరాజు నరసింహనాయుడు. గుణశేఖర్ డైరెక్షన్లో గుణశేఖర్ అప్పటికి ఒక్కడు లాంటి పెద్ద ఘన విజయం సాధించినటువంటి సినిమా తీశారు. అలాగే చిరంజీవితో కూడా చూడాలనే ఉందని ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చి ఉండారు. సో ఆ కాంబినేషన్లో వచ్చినటువంటి గుణశేఖర్ డైరెక్షన్లో చిరంజీవి చేసినటువంటి ఈ మృగరాజు సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో విఫలమైందని చెప్పాలి. కారణం అందులో సింహంతో చిరంజీవి ఫైట్ చేయటం అంటే చిరంజీవికి విలన్గా సింహం కనపడటం అనేది జనాలకి పెద్దగా నచ్చలేదు. అందుగురించే ఆ సినిమాని ప్రేక్షకులు నిరాదరించారు. ఆయన కెరీర్లోని అతిపెద్ద డిజాస్టర్స్లో ఒకటిగా మృగరాజు ఆయనకు ఒక చేదు జ్ఞాపకాన్ని మిగిల్చిందని చెప్పాలి. వేరేజ్ నరసింహనాయుడుకు వచ్చేటప్పటికి ఈ సినిమాలో కూడా 2 సినిమాల్లోనూ సిమ్రాన్ ఇక్కడ హీరోయిన్గా మనకి కనిపించారు. నరసింహనాయుడులో బాలయ్య చేసినటువంటి అభినయం ఏదైతే ఉందో అది ప్రేక్షకుల్ని కాకుండా ఆయన అభిమానుల్ని కూడా విపరీతంగా ఆకట్టుకొని అందులో అంటే ఒక ఫ్యాక్షన్ కథాంశంతో రూపొందినటువంటి ఆ సినిమాలో ఆయన ప్రదర్శించిన అభినయం ఏదైతే ఉందో ఆ సినిమాని ఇండస్ట్రీ హిట్గా నిలబెట్టింది. అంతకుముందు ఆయన సమరసింహారెడ్డితోటి ఒక ఇండస్ట్రీ హిట్ సాధిస్తే వెంటనే మరో ఇండస్ట్రీ హిట్ నరసింహనాయుడు రూపంలో అందించి ఒక చరిత్ర సృష్టించారు బాలయ్య. దానికి బి గోపాల్ డైరెక్టర్. వాళ్ళిద్దరి కలయికల్లో వచ్చినటువంటి సినిమాల్లో ఈ సినిమాకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అలాగే బాలయ్య కెరీర్లో కూడా నరసింహనాయుడికి ఒక విశిష్ట స్థానం ఉందని చెప్పాలి. 2001 తర్వాత మళ్ళీ 3 ఏళ్లకి వీళ్ళిద్దరూ కూడా మళ్ళీ సంక్రాంతికి కలుసుకున్నారు బాక్సాఫీస్ దగ్గర. కోడి రామకృష్ణ డైరెక్షన్లో మల్లెమాల శ్యాంప్రసాద్ రెడ్డి నిర్మించినటువంటి అంజి సినిమా అది చిరంజీవి దాదాపు 5-6 సంవత్సరాల పాటు ప్రొడక్షన్లో ఉండి వచ్చినటువంటి సినిమా. దాంతో లక్ష్మీ నరసింహగా బాలయ్య పోటీ పడ్డారు. ఆ సినిమాకి జేన్సీ పరాంజీ డైరెక్టర్. ఈ 2 సినిమాల్లో మళ్ళీ
ఇక్కడ వచ్చేటప్పటికి లక్ష్మీ నరసింహ పైచేయి సాధించింది కమర్షియల్గా. సో ఒక మంచి విజయాన్ని మళ్ళీ బాలయ్య అందుకున్నారు. సో అంజీ సినిమా పిల్లల వరకు ఆకట్టుకోవడంలో సక్సెస్ అయింది, కానీ ఓవరాల్గా ఆ సినిమా కథాంశం కానీ ఎక్కువ కాలం నిర్మాణంలో ఉండటం వల్ల కానివ్వండి, ఆ కథాంశం సో జనరల్గా ఆడియన్స్ని ఓవరాల్గా ఆకట్టుకోవడంలో విఫలమైందని చెప్పాలి. సో ఈ సినిమాకి తాను నిర్మాతగా చాలా నష్టపోయానని చెప్పి కూడా శ్యాంప్రసాద్ రెడ్డి ఆ రోజు చెప్పి ఉన్నారు. సో 2004 తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ మళ్ళీ బాక్సాఫీసు వద్ద, అది కూడా సంక్రాంతికి కలుసుకుంది మళ్ళీ 13 సంవత్సరాల తర్వాత. ఈ మధ్యకాలంలో చిరంజీవి గారు పాలిటిక్స్లోకి వెళ్ళటం వల్ల ఒక 9 ఏళ్ళు ఆయన గ్యాప్ వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. సో ఎట్టకేలకు వాళ్ళిద్దరూ కూడా 2017లో ఆయన కంబ్యాక్ సినిమా, అది కూడా చిరంజీవి కంబ్యాక్ సినిమా రాజకీయం నుంచి వచ్చిన తర్వాత, అది సంక్రాంతికే వచ్చింది 2017 సంక్రాంతికి. వివి వినాయక్ డైరెక్షన్లో చేసినటువంటి ఆ సినిమా ఖైదీ నంబర్ 150 అయితే ఆయనకి పోటీగా సో గౌతమిపుత్ర శాతకర్ణి అంటూ బాలయ్య బాబు మన ముందుకు వచ్చారు. సో ఈ సినిమాకి క్రిష్ జాగర్లమూడి డైరెక్టర్. సో ఇది కూడా ఈయనకి ఎలా ఇది 150వ సినిమానో చిరంజీవికి, బాలయ్యకి ఇది గౌతమిపుత్ర శాతకర్ణి 100వ సినిమా. సో అలా ఒక మైలురాయి లాంటి ఆ సినిమాతోటి సో మనకి ఉగాది పండుగ అనేది రావటానికి కారణమైనటువంటి, ఎప్పుడైతే జరుపుకుంటున్నామో ఆ ఉగాది అనేది పండుగ, దానికి కారణమైనటువంటి శాతకర్ణి. సో ఆ పాత్రలో బాలయ్య బాబు చేసినటువంటి ఆ విన్యాసాలు, నటనా విన్యాసాలు కూడా ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. అట్లా 2 సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించి సో మరోసారి వీళ్ళిద్దరినీ కూడా సంక్రాంతి హీరోలుగా నిలబెట్టాయి. సో అట్లా ఒక అరుదైనటువంటి చరిత్ర వీళ్ళిద్దరూ కూడా సృష్టించారని చెప్పాలి. ఎక్కువ శాతం వీళ్ళిద్దరూ కూడా కలిసి పోటీ పడినా కానీ అతి తక్కువ సందర్భాల్లో మాత్రమే సినిమాలు ఫెయిల్ అయ్యటం మనం చూసాం. సో ఎక్కువ సందర్భాల్లో 2 సినిమాలు కూడా, ఇద్దరు సినిమాలు కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో విజయం సాధించాయని చెప్పాలి. మళ్ళీ ఆ తర్వాత 2023లో మళ్ళీ వీళ్ళిద్దరూ కూడా సంక్రాంతికి వచ్చారు. సో ఈసారి ఒకరు వాల్తేరు వీరయ్యగా చిరంజీవి గారు మన ముందుకు వస్తే, ఇంకొకరు వీరసింహారెడ్డిగా బాలయ్య సో ప్రేక్షకుల్ని పలకరించారు. సో 2 సినిమాలు కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. 2 కూడా 100 కోట్ల పైనే కలెక్షన్స్ సాధించాయి. ఈ సినిమాకి వాల్తేరు వీరిని బాబీ డైరెక్ట్ చేస్తే, వీరసింహారెడ్డిని గోపీచంద్ మల్లేని డైరెక్ట్ చేశాడు. సో అలా మరోసారి ఇద్దరూ కూడా సంక్రాంతికి పందెం కోళ్ళలాగా పోటీ పడ్డారు. 2 కోళ్ళు కూడా సక్సెస్ అవటం అనేది ఇక్కడ విచిత్రం అని చెప్పాలి. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరూ కూడా 2025లో సో పోటీకి సై అంటున్నారు సంక్రాంతికి. సో ఎప్పుడు ఇద్దరిలో మరి ఈసారి ఇద్దరు గెలుస్తారా, లేకపోతే ఎవరైనా ఒకరిది పైచేయి అవుతుందా అనేది చాలా ఆసక్తి కలుగుతున్నటువంటి అంశం. సో ఈయన విశ్వంభరగా చిరంజీవి వశిష్ఠ దర్శకత్వంలో బింబిసారతోటి డైరెక్టర్గా పరిచయమే తొలి సినిమాతోటే అందరి దృష్టిని ఆకట్టుకొని పెద్ద విజయాన్ని సాధించినటువంటి వశిష్ఠ ఒక విశిష్టమైనటువంటి కథతోటి విశ్వంభర చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సో అది సంక్రాంతికి తెస్తున్నామని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ నిర్మాతలు ప్రకటించారు. సో వేరాజ్ ఇప్పుడు ఎన్బికే 109 అంటే బాలకృష్ణ నటించినటువంటి 109వ సినిమాగా ఇది రాబోతోంది ఎన్బికే 109. సో దీనికి సో వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీ దీన్ని డైరెక్ట్ చేస్తుండటం ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. సో ఈ సినిమాతోటి కూడా ఆయన అంటే వరుస ఇప్పుడు ప్రస్తుతం బాలయ్య కెరీర్లోనే ఒక పీక్ స్టేజ్లో ఉన్నారని చెప్పాలి. వరుసగా హ్యాట్రిక్ హిట్లతోటి ఆయన సూపర్ ఫామ్లో ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మరోసారి వాళ్ళిద్దరూ కూడా చిరంజీవి బాలయ్య సంక్రాంతికి పోటీ పడుతుండటం మాత్రం మామూలు ప్రేక్షకులనే కాకుండా వాళ్ళ అభిమానులు కూడా ఒక ఉత్తేజపరుస్తున్నటువంటి విషయం. సో ఇప్పటికే ఎవరి హీరో పై చేయి, మా హీరో పై చేయి అంటే మా హీరోదే పై చేయి అని చెప్పేసి ఆ అభిమానుల మధ్య ఒక రసవత్తరమైనటువంటి యుద్ధం ఒకటి సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది. సో దాన్ని అక్కడ పక్కన పెడితే మనకు మాత్రం ప్రేక్షకులుగా మనకు మాత్రం ఈ ఇద్దరూ కూడా సంక్రాంతికి కనువిందు చేయబోతున్నారని చెప్పేసి మనం గట్టిగా నమ్మవచ్చు.
సో చూద్దాం. సో వచ్చే సంక్రాంతి 2025 సంక్రాంతి అనేది ఇద్దరు సీనియర్ స్టార్ల మధ్య సో వాళ్ళ ఒక పందెం కోడు లాంటి వాళ్ళిద్దరూ కూడా మరోసారి ఢీ కొనబోవడం మాత్రం మనకి మాత్రం ఒక రసవత్తర ఘట్టాన్ని చూడబోతున్నటువంటి సందర్భంగా మనం భావించాలి.